విక్కీ ఇక పక్కకొచ్చి ఇక తన చిన్ననాటి జ్ఞాపకాలు చెట్టితో ఉన్న జ్ఞాపకాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అంతలో రాధ కూడా ఇక కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి కృష్ణయ్య, నువ్వు జైల్లో పుట్టావని మా నాన్నని కూడా జైల్లో ఉంచాలనుకుంటున్నావా? అసలు నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఈ సమస్యకి పరిష్కారమే లేదా అనేసి కనగానే ఇక అంతలో కృష్ణయ్య మీద ఉన్న పువ్వు కింద పడడంతో ఇక ఒక్కసారిగా రాధకి ఒక థాట్ వస్తుంది. విక్రమ్ మాటలు అన్నీ కూడా గుర్తుకొస్తాయి. అంటే ఈ పెళ్ళే ఈ సమస్యకి పరిష్కారం అనేసి ఇక విక్రమ్ అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఇక ఒక్కసారిగా ఏదైతే అదైంది, నాన్న కోసం ఈ పెళ్ళికి ఖచ్చితంగా నేను సిద్ధపడతా అనేసి ఇక తన మనసులో అనుకొని ఇక విక్రమ్తో పెళ్ళికి సిద్ధపడి ఇక వెంటనే విక్రమ్కి కాల్ చేద్దామనేసి పక్కకు వెళ్తుంది. పక్కకు వెళ్ళి విక్రమ్కి కాల్ చేసి నేను నిన్ను కలవాలనేసి ఇక అనడంతో ఇక ఒక్కసారిగా విక్కీ మాత్రం చాలా సంతోషపడతాడు. ఇక రాధ మరియు విక్రమ్ ఇద్దరు కూడా ఇక గుడిలో నడుచుకుంటూ వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళగానే ఇక రాధ మాత్రం తన మనసులో బాధ అంతా కూడా చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.